నమస్తే. వెల్కమ్ టు ఒక టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరైతే కేసీఆర్ గారి యొక్క పాలన మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఏదైతే అహంకారపూరిత పరిపాలన, ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, ఏ ఒక్కరిని కూడా ఆయనకు సంబంధించిన ఆఫీస్‌కి రానివ్వని పరిస్థితి. కార్యకర్తలను కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే 1 ఇయర్ దాటింది అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా కేసీఆర్ యొక్క అహంకారమే కంటిన్యూ అయితుంది అని కూడా అనుకోవచ్చు. ఒక కార్యకర్త సంబంధించిన కార్యకర్త ఎవరైతే ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాన ఎలక్షన్ టైంలో తిరిగి ఓట్లు మా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మన జీవితాలు నాశనం అయ్యాయి. ఏ పథకం నుంచైనా చాలా స్కామ్‌ల విషయంలో కావచ్చు, మన జీవితాలు నాశనం అయిపోయాయి. పన్నుల విషయంలో కావచ్చు, మన జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పటికైనా మన ఈ ప్రభుత్వాన్ని మార్చుకుంటే మన బతుకులు ఏదైనా మారుతాయని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని సొంత డబ్బులతో ప్రతి గ్రామాన కాంగ్రెస్ కండువాలేసుకొని, కాంగ్రెస్ జెండాలు పట్టుకొని తిరిగి కష్టపడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అసంతృప్తి ఈ ప్రభుత్వం వల్ల దక్కిందని అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు కూడా ఎలాంటి నాయకుడిని, కార్యకర్తలని పట్టించుకోని పరిస్థితి. నాయకుడు, కార్యకర్తలను పక్కకు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీల సైతం కేసీఆర్ కూడా దగ్గరికి రానివ్వకుండా వాళ్ళ అపాయింట్మెంట్ కోరితే కూడా పట్టించుకోని పరిస్థితి. ఇప్పుడు కూడా అట్లాంటిదే ఇప్పుడు కంటిన్యూ అవుతుందని కూడా అనుకోవచ్చు. ఎవరైతే రేవంత్ రెడ్డి కోసం, రేవంత్ రెడ్డి యొక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ ఏ ఒక్క కార్యకర్తని కూడా పట్టించుకోవట్లేదు. మాకసలు ఎలాంటి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. మేము కంటెంట్ ఉన్న వాళ్ళం, కమిట్మెంట్‌తో పనిచేసే వాళ్ళం. ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు? మీరు పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము మీ గురించి ఆలోచించేది డబ్బులో ఏదో కాదు. అపాయింట్మెంట్ ఇస్తే కనీసం ఒక ఫోటో తీసుకుంటే మాకు సంతోషం. ఇంత కష్టపడి తిరిగాం. మేము కనీసం ఒక ఫోటో తీసుకుంటే అవన్నీ మర్చిపోయి ఇంకా కొంచెం ఎక్కువగా ఎనర్జీ వచ్చి వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎందుకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? రాహుల్ గాంధీ గారికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, నేను ఒకటే చెప్తా ఉన్నా. మీరు పట్టించుకోకపోతే నెక్స్ట్ కార్యాచరణ వేరేలా ఉంటుందని చెప్పి ఎఫ్బీలో పట్టించుకోకపోతే ఏ ఒక్క కార్యకర్త కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంటే ఎఫ్బీలో పోస్ట్ చేసిన పరిస్థితి. అసలు ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది? ఎవరు పోస్ట్ చేసింది? ఒకసారి దాని గురించి ఒక డీటెయిల్స్‌గా తెలుసుకుందాం. ఇతను ఎవరు అంటే ప్రేమ్‌చంద్ నాయక్. ఒక ప్రేమ్‌చంద్ నాయక్ అనే వ్యక్తి లంబాడీకి సంబంధించిన వ్యక్తి. ఇతను పెట్టిన పోస్ట్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. రేవంత్ అన్న నీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కటిని గుర్తుపెట్టుకుంటానంటివి. మా మీద కేసులు పెట్టిన వాళ్ళ పింక్ బుక్‌లో మా పేర్లు రాసినా మమ్మల్ని ఎవడు దేకకపాయె. బలిసినోడు బలుస్తుండు ఇప్పటిదాకా నీ పైసా మేము తిన్నది లేదు. పైగా శత్రుత్వం. వీళ్ళు చెప్తున్నది ఏందంటే మేమంతా కష్టపడ్డాం. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు రేవంత్ రెడ్డి గారు. మేము అపాయింట్మెంట్లు తీసుకుంటే మీరెందుకు పెడచెవిన పెడతా ఉన్నారు? మా వల్లనే గదా! మేము కష్టపడి మా ఫ్యామిలీలో తిడుతున్నా గూడా నెలలు తరబడి ఏం కష్టం లేకుండా ఇంటికి రూపాయి తీసుకోపోకుండా మా సొంత ఖర్చులతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి ఎందుకు మమ్మల్ని అసలు ఈ కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు అని జెప్పేసి ఆవేదనతో మరియు కోపంతో కూడా ఏం రాశాడంటే, రేవంత్ అన్న నీ కష్టపడి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానంటివి. అప్పుడు మాట ఇచ్చినావు కష్టపడ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తా అందరిని నా కుటుంబంలా చూస్తా అని మాట ఇచ్చిన నువ్వు ఇప్పుడు ఎందుకు పెడచెవిన పెడుతున్నావు? ఇప్పుడు మేము ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులతో ఎప్పుడైతే శత్రుత్వం వాళ్ళకి సంబంధించింది ఏదైతే మేము జోక్యం చేసుకొని వాళ్ళు తిట్టడమో, లేకపోతే కేసీఆర్‌ని తిట్టడమో, కేటీఆర్‌ని తిట్టడమో చేస్తే దానికి సంబంధించిన నాయకులు మమ్మల్ని కంట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించిన రెడ్ బుక్‌లో మా పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేయలేకపోయినా నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళది వచ్చినప్పుడు ఇప్పుడే పట్టించుకొని నువ్వు నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళది వచ్చినప్పుడు మమ్మల్ని హింసిస్తే నువ్వు అసలు మాట్లాడతావా అని చెప్పి ఆవేదనతో బలుస్తుండు ఇప్పటిదాకా నీ పైసా మేము తిన్నది లేదు. పైగా శత్రుత్వం. నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం వస్తే మేము సంకనాకి పోవాలి. మేము ఏమి మీ వల్ల బాగుపడింది లేదు. మేము వాళ్ళతో శత్రుత్వం పెరుగుతున్నది మాకు. వాళ్ళ కేసీఆర్‌ని తిట్టడం వల్ల, వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులు తిట్టడం వల్ల మాకు శత్రుత్వం పెరుగుతా ఉన్నది. వాళ్ళు చేసిన తప్పులను వెలికి తీయడం వల్ల మాకు శత్రుత్వం పెరుగుతా ఉన్నది. వాళ్ళకి సంబంధించిన రెడ్ బుక్‌లో మా పేర్లు రాసుకున్నారు. నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళదొచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి? బలిసినోళ్ళకే ఇస్తున్నావు. మాలాంటి పేదవాళ్ళ కోసం నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అలాగే ఇట్లా చూసుకున్నైతే గ్రామ సభలు అయితే 21 నుంచి 24 వరకు గ్రామ సభలు అయితే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటివి, రైతు బీమా, రైతు బంధు లాంటివి కూడా ఇస్తా అని చెప్పి దానికి సంబంధించిన గ్రామ సభలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రజలైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పనితీరు నచ్చట్లేదు. ప్రజాపాలనలో ఏ ఒక్కటి అమలు కావట్లేదు. 420 హామీలు ఇస్తే ఏ హామీ కూడా సరిగా నెరవేర్చలేదు అని చెప్పేసి ప్రజలు అది వచ్చిన గ్రామ సభకు వచ్చిన అధికారులను కూడా తిట్టినటువంటి పరిస్థితి.
అసలు మాకేం జరగట్లేదు. మీరు మా కోసం ఏం చేస్తా ఉన్నారని జెప్పేసి తిరిగితే, వాళ్ళ అధికారులు ఒకరోజు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎక్కువ మేము ఇక్కడ నివాసించే వాళ్ళం ఎవరం, దానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులం ఎవరు, మేము ఓట్లు అడిగినాం. ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగి ఓట్లేపిచ్చిన మేము, తెల్లారితే మమ్మల్ని గల్లబట్టి అడుగుతా ఉన్నారు. మేమేం సమాధానం చెప్పాలి? మీ ప్రభుత్వ పనితీరు మాకే నచ్చట్లేదు. ప్రజలకెలా నచ్చుతుంది? కనీసం మా కోసం మాకేం చేయకున్నా కనీసం ప్రజలకన్నా మంచి చేయండి అని చెప్పి ఆవేదనతో బలిసినోళ్ళకే చేస్తా ఉన్నారు. మా పేదలను ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి గ్రామ సభల్లో కూడా మమ్మల్ని గల్లబట్టి అడుగుతున్నారు. మీరు ఎందుకని అసలు ఆన్సర్ చేయట్లేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి కార్యకర్తలు ఆవేదన చెందుతున్న పరిస్థితి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ అపాయింట్మెంట్ కోసం మేము కుక్కల్లా తిరగాల, మీరు గిట్లయితే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే మేము తిరగబడే రోజు వస్తుంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా తిరగబడే ఛాన్స్ వస్తుంది. తిరగబడే ఛాన్స్ వస్తుంది అంటే అంటే వాళ్ళకి సంబంధించిన వేరే పార్టీలకు వెళ్ళొచ్చు వాళ్ళు, లేకపోతే దీనికి సపరేట్గా ఏదైనా పార్టీ ఫామ్ చేసి దానికి సంబంధించిన ఫామ్ చేసి ఏదైనా ఒకటి దీనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి హెచ్చరించిన పరిస్థితి. అలాగే మేము తిరగబడే రోజు ఏ సోషల్ మీడియా వల్ల గెలిచాను అనుకుంటున్నావో దాన్ని కాపాడలేని నువ్వు నీ పదవి దేనికి అక్కరకు రాదు అన్న, ఇది కోపంతో కాదు బాధతో చెప్తున్నా. ఏ సోషల్ మీడియా వల్ల అయితే నువ్వు గెలిచావో, అంటే ఎక్కువగా సోషల్ మీడియా నుంచి ప్రజలకు సంబంధించిన పబ్లిక్ టాక్స్ కావచ్చు, సోషల్ మీడియాలో అసలు ఏ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఎవరు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అంతకుముందున్న వేరే బీజేపీ లీడర్ కావచ్చు, ఎవరు ఎంత పరిపాలన చేశారని చెప్పేసి అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పరిస్థితి. ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత జరిగింది, రోడ్ల విషయంలో కావచ్చు, భవనాల విషయంలో కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు లేవు కానప్పుడు డబుల్ బెడ్రూమ్స్, కేసీఆర్ తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్స్ విషయంలో కావచ్చు, ఎవరికి ఎంత లాభం జరిగింది, పార్టీ వాళ్ళకే చేసుకున్నారని చెప్పేసి అప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి. అది సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాను ప్రజలు దగ్గరికి తీసుకోవడం వల్ల వాళ్ళు చూసి అతనుకున్న అహంకారం, అతనిపైన వ్యతిరేకత చూపెట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీరు అసలు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు పెడజోన పెడుతున్నారు అని కోపంతో కాదు బాధతో రాస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇది కోపంతో కాదు, ఈ ప్రజలను చూసి ప్రజలు మా ఇంటి దగ్గరికి వచ్చి మా గల్లలో పడుతుంటే బాధతో చెప్తున్నా సార్, మమ్మల్ని కాపాడండి అని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడండి అని చెప్పి బాధతో రాస్తున్నా అని చెప్పి చెప్పిన పరిస్థితి. అలాగే ఇక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దయచేసి కార్యకర్తల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. బాధతో రాస్తా ఉన్నాం సార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. అక్కడ సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎవరి దగ్గరికి పోయినా మాకు అపార్ట్మెంట్ ఇవ్వడం లేదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. కనీసం రేవంత్ రెడ్డి దగ్గరికైనా వెళదామని అంటే మీరు కూడా పట్టించుకోవట్లేదు సార్. మా వల్లనే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడదంటే బికాస్ ఆఫ్ ప్రతి గ్రామంలో ఉన్న ఏ ఒక్క కార్యకర్త అయినా ఆ కార్యకర్త ద్వారా ఇవన్నీ ఓట్లు వచ్చాయంటే ప్రతి కార్యకర్త ద్వారా వీళ్ళు కష్టపడడం వల్ల వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టుకొని 2-3 నెలలు మీకోసం కష్టపడితేనే ఈ ప్రభుత్వం సిద్ధించింది. మీరు అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, అంత 1.5 year అవుతుంది సార్, మేము అన్ని పక్కకు పెట్టేసాం. ఇప్పటికైనా మమ్మల్ని చేరదీయండి, ప్రజల కోసం ఏదైనా చేయండి, మమ్మల్ని కూడా కొంచెం కాపాడుకోండి అని చెప్తున్న పరిస్థితి. అలాగే దయచేసి ఏ దారి కరెక్టో చెప్పండి అన్నలు తమ్ముళ్ళు. అంటే ఫేస్బుక్ సంబంధించిన సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వారికి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, చెప్పండి మీరైనా మాకు సలహా ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్న పరిస్థితి. ఏది కరెక్టో చెప్పండి అన్నలు తమ్ముళ్ళు, మీరైనా చెప్పండి, ఇది మేము కరెక్ట్గానే నడుస్తున్నామా, అంటే వేరే పార్టీలో ఏమైనా వెళ్ళేది ఉందా, ఇది కరెక్ట్ ప్రభుత్వమేనా, ఏమన్నా మన జీవితాలను ఏమన్నా మేము త్యాగం చేసుకుంటా ఉన్నామా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. 712 మంది భవిష్యత్తు మీ సమాధానంపై ఆధారపడి ఉంది. 712 మంది అంటే మండలాలకు సంబంధించిన కార్యకర్త, లేకపోతే వాళ్ళ డిస్టిక్ సంబంధించిన కార్యకర్తలు ఎవరు అంత ఐడియా లేదు, కానీ 712 మంది జీవితాలను ఆగమవుతా ఉన్నాయి. మీరు దానికి సంబంధించి మాకు సమాధానం చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏ సోషల్ మీడియాను నమ్ముకొని అధికారంలోకి వచ్చిందో ఈ ప్రభుత్వం మనకు చేసింది సున్నా. ఏ సోషల్ మీడియా ద్వారానైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మనకు చేసింది సున్నా. మనకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏమీ చేయలేదు. వాళ్ళకి పదవిలో ఉంటే ఎంత లేకుంటే ఎంత, పైగా బీఆర్ఎస్ వాళ్ళతో శత్రుత్వం, ఎవడు మనకు రెస్పాండ్ కారు. ఇప్పుడు మన పేర్లు వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. ఈ చేతగాని వాళ్ళని పట్టుకుని ఉండడం బెటర్ అంటారా, లేదా పోయి బీఆర్ఎస్ వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమించండి అని అడగడం కరెక్ట్ అంటారా, మీరు డిసైడ్ చేయండి. వీళ్ళు గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి. వీళ్ళైతే మా పైన బీఆర్ఎస్ వాళ్ళు అయితే శత్రుత్వం పెంచుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు మా పరిస్థితి ఏంటి, ఇప్పటికైనా మాకు ఒక ఆన్సర్ చేయండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, మాకు ఇప్పటికైనా ఒక ఆన్సర్ చేయండి అని చెప్పి సోషల్ మీడియాలో ఉన్న యువతను అడుగుతూ ఉన్నాడు వారి పరిస్థితి. ఇప్పటికైనా మాకు మీరైనా ఆన్సర్ చెప్పండి, కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా స్పందించట్లేదు, మీరైనా మాకు ఆన్సర్ చేయండి. మేము ఇందులో ఉంటే కరెక్టా, రేవంత్ రెడ్డి
ప్రభుత్వంలో ఉంటే తనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉంటే కరెక్టా, లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించండి, క్షమించండి, మమ్మల్ని తప్పుదోవ పట్టించారు, మీ మంచి తెలుసుకోలేక మేము ఇలా ఇలా ప్రవర్తించామని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకు మిత్రులు అవుతే బాగుండు అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళొక పోస్ట్ అయితే చేసి డిసైడ్ చేయండి, అంటే మీరే చెప్పండి మా భవిష్యత్తు ఎటువైపు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాగా నెక్స్ట్ ఇంకొకటి కూడా చూద్దాం. కంటెంట్ ఉన్నోళ్ళం సార్, కమిట్మెంట్తో పని చేసేటోళ్ళం, ఎవరికి భయపడం. ఏది ఎవరైనా సరే ఇది నా ఒక్కడి సమస్యే కాదు, అందరిది. కష్టపడతాం, నిలబడతాం, బరాబర్ అడుగు మేము కంటెంట్ ఉన్నోళ్ళం, కష్టపడేటోళ్ళం, ఎవరి కాళ్ళ మీద పడేటోళ్ళం కాదు. మీకు భయపడే ఛాన్సే లేదు. రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మేము డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు పట్టించుకుంటారా? పట్టించుకోకపోతే వేరే పార్టీలోకి వెళ్ళమంటారా, లేకపోతే మీ పార్టీకి వ్యతిరేకంగా ఏమన్నా చేయమంటారా అని చెప్పేసి డైరెక్ట్గా సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దయచేసి కార్యకర్తలను పట్టించుకోవాలని కోరుతున్నాం. రేవంత్ అన్న నీ కోసం కష్టపడే ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటానంటివి. చూసాం ఇది ఇంతకుముందే. టోటల్గా చెప్తున్న విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాపాలన ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సంబంధించిన 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 6 గ్యారంటీలు ఉన్న 420 సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని ఎందుకు అసలు అమలు చేయట్లేదు? రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు అసలు ఎగ్గొట్టిన పరిస్థితి. రైతు బంధు ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పిన పరిస్థితి, ఒకప్పుడు 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తామన్నటువంటి రైతు బీమా అసలు తప్పుదోవ పట్టిపోయింది. రైతు బీమా అసలు లేదు, రైతు బంధు బంద్ అయిపోయింది. దీనికి సంబంధించి రైతులు కూడా అందరూ ఆగ్రహంగా ఉన్నారు. నిరుద్యోగుల విషయంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అసలు నిరుద్యోగుల విషయంలో కూడా అశ్రద్ధ వహించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మొదటి కారణం నిరుద్యోగులు, తర్వాత రైతులు. ముఖ్యంగా మొదటి ప్లేస్లో మాత్రం నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళకు ఎలాంటి ప్లేస్మెంట్స్ విషయంలో చేయలేదు. సంబంధించిన 50,000కు సంబంధించిన ప్లేస్మెంట్స్ సర్టిఫికేట్, దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇచ్చారంటే దానికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది ఎవరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్యూ చేసింది. వీళ్ళు వచ్చి ఓన్లీ వాటిని పంచి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. నిరుద్యోగులకు కూడా మీరు ఇంతవరకు ఏం చేయలేదు. అటు రైతులకు రైతు బంధు ఎగ్గొట్టేసిరు. ఏది కూడా ఆటో డ్రైవర్ల విషయంలో కూడా వాళ్ళు చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితి. ఉబర్లు, ర్యాపిడో ద్వారా కూడా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓన్లీ డీజిల్ మాత్రమే నడవాలి, పెట్రోల్ నడవద్దు, ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే నడవాలని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా ఎవరు సంతృప్తిగా లేరు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్న పరిస్థితి. మరి చూడాలి, మరి కార్యకర్తలు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకుంటుందా? మరి నెక్స్ట్ అసలు ఈ ప్రభుత్వం 1.5 year అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఎంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది? అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? నెక్స్ట్ ఒకవేళ జమినీ ఎన్నికలు ఇట్లా వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏదైనా వేరే ప్రభుత్వమైనా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందా? ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.